హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. లాయర్స్ అండ్ మెజిస్ట్రేట్స్. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీ గౌరవ న్యాయస్థానం ఆదేశాల మేరకు మరియు జిల్లా జడ్జి మరియు చైర్మన్ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలని కోవూరు కోర్టు ప్రాంగణం నుండి లాయర్లు మరియు మెజిస్ట్రేట్లు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం స్పెషల్ మెజిస్ట్రేట్ ఐ కృష్ణయ్య మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ఇటీవల కాలంలో హెల్మెట్లు ధరించకుండా ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని, ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని, దీనివలన ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తనను నమ్ముకున్న కుటుంబం రోడ్డున పడే పరిస్థితి అని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సూచించారు. ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్ కాత్యాయని, స్పెషల్ మెజిస్ట్రేట్ ఐ కృష్ణయ్య, కోవూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్కే సలీం బాషా, సెక్రటరీ పి బాబు, నామినేటెడ్ సభ్యులు వి రాంబాబు మరియు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి బార్ ప్రెసిడెంట్, బార్ సెక్రటరీ, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కాత్యాయని గారు, ఆఫీస్ బేరర్స్ అందరికీ, కోర్టు స్టాఫ్ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ గౌరవ న్యాయస్థానం వారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా చైర్మన్ న్యాయ సేవాధికారి సంస్థ యొక్క జిల్లా జడ్జి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది శిరస్త్రాణం ఈ రైడర్స్ స్కూటర్స్ కానివ్వండి, సోదరుమణులు ఈ వెళ్ళేటప్పుడు శిరస్త్రాణం లేకుండా వెళ్ళడం అనేటువంటిది చాలా ప్రాణహానికి దారితీస్తుంది. కాబట్టి ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రమాదాల కారణాలు చాలా రకాల కారణాలు ఉండొచ్చు. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన ప్రాణాన్ని, కాలం విలువైనది అందరికీ తెలిసిందే, ప్రాణం దానికంటే విలువైనది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దీనికి తగిన జాగ్రత్తలు కేవలం రోడ్లు సరిగ్గా లేవని నిందించడంతో సరిపోదు. రోడ్లు సరిగా లేకపోయినప్పటికీ కూడా, వెహికల్ ట్రాఫిక్ ఎక్కువైనప్పటికీ కూడా మనం తీసుకోవాల్సిన మినిమం కనీస జాగ్రత్త అనేటువంటిది శిరస్త్రాణం ధరించడం. ఇది చాలా అత్యవసరం. లేకపోతే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. దీనివల్ల ఈ యొక్క హెచ్చరికని నిర్లక్ష్యం చేయడం కారణంగా చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి దారితీస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క వంతు కృషిగా బాధ్యతగా భావించి శిరస్త్రాణం ధరిస్తారని మేము మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.